పట్టుమని 5 ఏళ్లు నిండని ఆ చిన్నారి నాట్యంలో రికార్డుల మోత మోగిస్తోంది. పిట్ట కొంచెం కూతఘనం అన్నట్లుగా ఇప్పటికే 22 వేదికలపై కూచిపూడి నాట్య ప్రదర్శనలిచ్చి ప్రముఖులను సైతం ఆకట్టుకుంది. తనదైన నాట్య పటిమతో వండర్ రికార్డులో చోటు దక్కించుకున్న చిట్టి చిన్నారిగా ఘనత దక్కించుకుంది. బాల నాట్యమయూరిగా పేరు తెచ్చుకుంటున్న చిన్నారి ఆద్యలక్ష్మిపై కథనం. మామూలుగా 5 ఏళ్ల వయసున్న చిన్నారులు అమ్మ చేతి గోరుముద్దలు తింటూ వచ్చిరాని మాటలతో ఇంట్లో సందడి చేస్తూ ఉంటారు. అయితే అనంతపురానికి చెందిన అరుణ్ కుమార్, అర్చితల కుమార్తె ఆదిలక్ష్మి మాత్రం అందరిలాంటి పిల్ల కాదు. చిన్నప్పుడే నాట్య ప్రవేశం చేసింది. సినిమా హీరోయిన్ నృత్యాన్ని టీవీలో చూసి 2.5 ఏళ్ల వయసులోనే అనుకరించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. చిన్న వయసులోనే మంచి నృత్య ప్రతిభను కనబరిచిన ఆద్యకు ఎలాగైనా సంప్రదాయ నృత్యాన్ని నేర్పించాలని తల్లిదండ్రులు భావించారు. యూట్యూబ్ వీడియోలు చూసి ముందుగా నాట్యంపై అవగాహన పెంచుకున్నారు. చిన్నారికి డాన్స్ నేర్పించడానికి బెంగళూరు, అనంతపురంలో పలువురు నృత్య గురువులను సంప్రదించారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తూ తమ కుమార్తెను శిక్షణకు తీసుకువెళ్లడం ఇబ్బందని తెలుసుకుని ఆద్యను అనంతపురంలోని అవ్వాతాతల వద్ద ఉంచాలని నిర్ణయించారు. ఇలా 2.5 ఏళ్ల పాటు వారానికోసారి బెంగళూరు నుంచి పాపను చూడటానికి వచ్చి వెళుతూ ఆద్య అనంతపురంలోనే శిక్షణ తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. అనంతపురం శృంగేరి మఠంలో తొలుత ఆరంగేట్రంతో మొదలైన ఆద్య నృత్య ప్రస్థానం అనతి కాలంలోనే ఎంతో మంది ప్రముఖుల ఎదుట ప్రదర్శన చేసే వరకు ఎదిగింది. 5 ఏళ్ల వయసు వచ్చేసరికి తోటి పిల్లల్లా అక్షరాలు నేర్చుకోవడమే కాకుండా ఏకంగా రాష్ట్ర గవర్నర్ను మెప్పించేలా ఆద్యలక్ష్మి నృత్య ప్రదర్శన ఇచ్చింది. రాజ్భవన్లో గవర్నర్ ఎదుట ఈ ఏడాది మార్చిలో ఆద్య నృత్యం చేసి మెప్పించింది. హంపి ఉత్సవాల్లో, తిరుమల, కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో వేదికలపై చేసిన నృత్యం ఉత్సవాలకు వచ్చిన వేలాది మంది భక్తులను ఆకట్టుకుంది. శ్రీశైలం, ఇంద్రకీలాద్రి, ఒంటిమిట్ట ఆలయాల వద్ద ప్రత్యేక వేదికలపై ఆద్య నృత్యం వీక్షకులను హత్తుకునేలా చేసింది. అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చిన ఆద్యకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు యూనిక్ కిడ్ గా గుర్తింపు ఇచ్చారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ప్రదర్శన అనంతరం వండర్ బుక్ లో వండర్ కిడ్ గా చిన్నారి ఆద్యలక్ష్మి చోటు దక్కించుకుంది. హైదరాబాద్ లో డాన్స్ చేసింటే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇచ్చినాడు. నత్రాజ గిఫ్ట్ ఇచ్చినారు. బెంగళూరులో డాన్స్ చేసింటే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. హైదరాబాద్ లో డాన్స్ చేసింటే నాట్యమయూరి అవార్డు వచ్చింది. ఒంటిమిట్టలో డాన్స్ చేసింటే మెడల్ వచ్చినాయి. హైదరాబాద్ లో డాన్స్ చేసింటే బాలతేజ ప్రైజ్ వచ్చింది. చాలా హ్యాపీలా ఉంది. ఎన్ని వేల మంది ఆసీనులైన వేదికైనా ఏమాత్రం భయం లేకుండా చిరునవ్వుతో ప్రదర్శన ఇచ్చే నైపుణ్యం ఆద్య సొంతమని ఆ చిన్నారి నృత్య గురువు రమ్యకృష్ణ చెబుతున్నారు. మిగతా పిల్లల కంటే కొంచెం త్వరగానే గ్రాస్ప్ చేస్తుంది. గ్రాస్పింగ్ కానీ, గుర్తు పెట్టుకోవడం కానీ, డెడికేషన్ కూడా చాలా ఎక్కువ. ప్రాక్టీస్ కూడా చాలా బాగా చేస్తుంది. తన హార్డ్ వర్కే తనకి ఈ రికార్డ్ వచ్చింది అని నేనైతే గట్టిగా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే ఇంత చిన్న ఏజ్లో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది చాలా రేర్ అనమాట. ఇక్కడ వరకు వచ్చిందంటే అది తన హార్డ్ వర్క్, ఇంకా వాళ్ళ పేరెంట్స్. నేను ఏదైతే ఎక్స్ప్రెషన్ చెప్తానో అది ఖచ్చితంగా అక్కడ ట్రై చేస్తుంది అటెంప్ట్ చేయడానికి. సో అది చాలా బాగుంటుంది. తనకు పేరు తేవడం కూడా అదే అనుకుంటాను నేను. నృత్య గురువులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్లే కేవలం 3 ఏళ్లలోనే గవర్నర్ను మెప్పించేలా ఆద్యలక్ష్మి నృత్యం చేసిందంటూ చిన్నారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. పాపకి ఇంకా 2 ఇయర్స్ కూడా లేవు సార్. 2 ఇయర్స్ కూడా లేనప్పుడే టీవీలో ఒక శృతిలయ సినిమాలో సాంగ్ ఒకటి చూపించారనమాట. చూస్తే దాంట్లో అతను తట్ట మీద కాలు పెట్టి డాన్స్ చేస్తారు. అది చూసిందో లేదో తను కూడా వెళ్ళి ఇలా తట్ట తెచ్చుకోవడము, ఊరికి అలా తట్ట మీద చేస్తున్నట్టు ఫీల్ అయింది, చేస్తూ ఉంది. 1 ఇయర్ ఉన్నప్పటి నుంచి కూడా కొంచెం ఏమైనా మ్యూజిక్ వినిపించినా లేకపోతే ఏమైనా పాట వినిపించినా తను కాలు చేతులు ఆడించడం అలా చేసేదన్నమాట. సో ఇది డాన్స్లో తన్ని నేర్పించాలి అన్నది మాత్రం కంప్లీట్గా వాళ్ళ అమ్మమ్మ ప్రోత్సాహం అనమాట. తన
ఇంట్రెస్ట్ చూసి తన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాతే మేము కూడా కొంచెం ఎక్కువ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. ఎక్కడెక్కడ పిల్లల ప్రోగ్రామ్స్ జరుగుతాయి, ఏ స్టేజెస్ ఉన్నాయి పిల్లలకి సూట్ అయ్యేవి, అట్లాంటివన్నీ మేము కూడా యాజ్ ఎ ఫ్యామిలీ పర్సనల్గా మేము అవన్నీ ఐడెంటిఫై చేసి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక స్టేట్స్లో ఆల్మోస్ట్ 22 పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది సార్. స్టార్టింగ్ తను అనంతపూర్లో శంకరమఠంలో చేసింది, ఆ తర్వాత తిరుపతిలో చేసింది, కాణిపాకం, ఒంటిమిట్ట, విజయవాడ, కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర చేసింది, ఆ తర్వాత కర్ణాటకలో హంపీలో చేసింది, రీసెంట్గా మైసూర్ ఉత్సవాల్లో కూడా చేసింది. ఇలా దాదాపుగా చెప్పుకుంటూ పోతే 22 ప్రోగ్రామ్స్ ఇచ్చింది తను. ఇంత చిన్న ఏజ్లో తను ఎప్పుడు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పలేదు, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి తను స్వతహాగా చేసింది. హైదరాబాద్లో తను ప్రోగ్రామ్ చేసినందుకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి నామినేట్ చేశాం తన్ని. సో వాళ్ళు కూడా వచ్చి ప్రత్యేకంగా చూశారు ప్రోగ్రామ్ని, పాపని రికగ్నైజ్ చేశారు. చాలా గర్వకారణంగా మేము ఫీల్ అవుతున్నాం. కూచిపూడి నృత్యంలో ఆద్యలక్ష్మి మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.